ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమర శంఖానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకారం చుట్టారు. సమర శంఖం పూరించారు. ఆయన విజయవాడలో స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా చేసినటువంటి ప్రసంగం చూసిన తర్వాత ఆయన ఎంతగా అంతర్గత మదనం వల్ల కలిగిన నష్టాలేంటో చెప్పాలనుకున్నారో అవన్నీ చెప్పేశారు. ఒక సింహగర్జనలాగా తనలోని ఆవేదనను, అభిప్రాయాలను ప్రజలతో నేరుగా పంచుకున్నారు. అంతేకాకుండా తాను చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటో సోదాహరణంగా వివరించడమే కాకుండా గత 4.5 సంవత్సరాల్లో ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కానీ, టీడీపీతో జతకట్టినటువంటి జనసేన కానీ ఏ విధంగా అడుగడుగునా వేధించడానికి కేసులు వేస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడవనీయకుండా చేశాయో, ప్రజాహిత కార్యక్రమాలపైన వాయిద్యాలు వేస్తూ కోర్టుల్లో స్టేలు తీసుకొచ్చి కదలనీయకుండా కట్టడి చేశాయో వివరిస్తూ వచ్చారు. స్వరాజ్ మైదానంలో ఈ రోజున దాదాపు 440 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 18.5 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో 81 అడుగుల ఎత్తున నిర్మించినటువంటి ప్లాట్ఫామ్ మీద 125 అడుగుల ఎత్తున ఉన్నటువంటి అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. దాదాపు భూమి ఉపరితలం నుంచి ఆ మొత్తం విగ్రహం పొడవు 206 అడుగులు. అంటే ప్రపంచంలోనే ఇంత ఎత్తైన విగ్రహం అంటే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి, ఒక సంఘ సంస్కర్తకి సంబంధించి ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదన్న విషయాన్ని ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. అంతేకాకుండా ఆ సందర్భంగా చేసిన ప్రసంగం చాలా కీలకమైనదిగా గుర్తించాలి. ముఖ్యంగా తను మనసా వాచ తను నమ్మినటువంటి రాజకీయ సిద్ధాంతాలను అమలు చేస్తున్నప్పుడు ఏ విధంగా తనను వేధిస్తున్నారు, అడుగడుగున కోర్టులను అడ్డుపెట్టుకొని కట్టడి చేస్తున్నారు, తద్వారా ప్రజాహిత కార్యక్రమాలు ఏ విధంగా కుంటుపడుతున్నాయి, ఇవన్నిటినీ కూడా ఆయన వివరించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఈ వర్గాలన్నిటికీ తను మేలు చేయాలనుకున్నప్పుడు, ఈ వర్గాలన్నిటి ఉన్నతి కోసం తను ప్రయత్నించాలనుకున్నప్పుడు కోర్టులకు వెళ్ళి అడ్డుపడి ఇక తను చేయాలనుకున్న కార్యక్రమాలన్నిటినీ ఎక్కడికెక్కడ నిలుపుదల చేయడానికి ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ముఖ్యంగా సభకి కిక్కిరిసిపోయినటువంటి జనసందోహాన్ని చూసిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఆయన ప్రసంగం యావత్తూ కూడా జనస్పందనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ ప్రాంగణమంతా కూడా మొత్తం మీద 20 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న ఆ ప్రాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా కనిపించారు. అటు పూర్తిగా వృద్ధులు కాదు, ఇటు పూర్తిగా పిల్లలు కాదు, ఓటు హక్కు ఉన్నవాళ్ళు, అందున 20 నుంచి 45-50 లోపు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా వారి స్పందన, ఆయన మాట్లాడిన ప్రతి మాటకి ప్రజాస్పందన ఏ విధంగా ఉంది చూసిన తర్వాత ప్రతిపక్షం చేస్తున్నటువంటి అనేక రకాల విమర్శలు, లేదా ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు, ఆయన పని అయిపోయింది, ఇంక గెలవడు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షానికి ఇవాల్టి సభ ఒక సరైనటువంటి సమాధానంగా చెప్పుకోవాలి. ఆయన ప్రసంగం తీరు ఎలా ఉన్నా ప్రజాస్పందన మాత్రం విపరీతంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వీరందరికీ కూడా ఆశాజ్యోతి లాంటి, వారందరి దైవం లాంటి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, అందున ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం
ఇది బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా ఒక ఆనందకరమైన విషయంగా కనిపించింది. వచ్చిన సభికుల్లో కూడా దాదాపు ప్రజానీకం ఎవరైతే ఆ సభకు విచ్చేశారో దాంట్లో 60 నుంచి 80% వరకు, దాదాపు 80% ఈ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రతినిధులే ఉన్నారు. ఆ ప్రజలే ఎక్కువగా ఉన్నట్టుగా కనిపించింది. అంటే వీరందరూ అంత ఉత్సాహంగా, ఉద్వేగంతో కలిసి రావడమే కాకుండా మరొక విషయాన్ని గమనించాలి. సభ ఆద్యంతం పూర్తయ్యే వరకు కూడా ఎవరు ఎక్కడి నుంచి కదలకపోగా ఈలలతో, చప్పట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని స్వాగతించారు, ఉత్సాహపరిచారు. సో ఇలాంటివన్నీ బేరీజ్ వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడనో, లేకపోతే ఓడిపోతాడనో, గెలవడనో చేస్తున్నటువంటి ఈ విమర్శల ఏదైతే పరంపర ఉందో దీన్ని ఈ సభతో పటాపంచలు చేసి తిప్పికొట్టినట్టుగా నిజంగా చాలామంది మరి ఎనలిస్టులు ఇవాళ చెప్పడం జరిగింది. నిజమే, విజయవాడలో ఏదైతే కీలకమైనటువంటి రాజకీయ కేంద్రంగా ఉన్న విజయవాడలో ఇంత ప్రజా సమూహాన్ని, జన సమూహాన్ని మరి తీసుకొచ్చి వారందరినీ కూడా వారికి తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలేంటి, మేలేంటి, ప్రతిపక్షం చేస్తున్నటువంటి అరాచకం ఏంటి, వీటన్నిటినీ కూడా సవివరంగా వినిపించడం ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ అభిప్రాయాలు నేరుగా చేరినట్టుగా అయింది. ఇంతకాలం మరి పత్రికలు లేదా కొన్ని పత్రికల్ని, కొన్ని టీవీ ఛానళ్ళని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన ప్రభుత్వాన్ని, ముఖ్యంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యుల్ని అనేక రకాల విమర్శలతో విసిగించి, వేధించి, వెంటాడి దాదాపుగా ప్రజల్లో చులకనైపోయినాయే కానీ ఆ పత్రికలు, ఆ టీవీ ఛానళ్ళు సాధించిందే లేదు. ఈరోజు కూడా ఒక ప్రధాన పచ్చ మీడియా పత్రిక జగన్మోహన్ రెడ్డి అసలు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక హక్కే లేదు అంటూ ఒక ప్రధానమైనటువంటి పత్రికలో ప్రథమ పేజీలో పెద్ద వార్త రాసింది. అంబేద్కర్ తెలుగు నేర్పమన్నాడు ఆ పిల్లలకి. ఆ పత్రిక ఉదహరించింది. అంబేద్కర్ ఎక్కడ చెప్పాడు? అట్టడుగున ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, ఇలాంటి వారందరికీ సాధికారికమైనటువంటి పాత్ర రావాలి సమాజంలో అంటే వారి అభ్యున్నతి కోసం చదువు నేర్పించండి, అది కూడా ఉన్నత వర్గాలతో పోటీపడి మరి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే చదువు నేర్పించండి అని ఆయన చెప్తే, లేదు అంబేద్కర్ తెలుగే నేర్పమన్నాడు, ఉంటే ఉన్నారు, పోతే పోయినారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలకు తెలుగు నేర్పమన్నాడా? అన్ని పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలతో విషంగక్కుతున్నటువంటి పత్రికలు లేదా టీవీ ఛానళ్ళకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో గట్టి సమాధానం ఇచ్చారు. అయితే ఆయన సమాధానం ఇచ్చినప్పుడల్లా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన అనూహ్యంగా ఉంది. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన కనబడడంతో జగన్మోహన్ రెడ్డి కూడా తన స్వరాన్ని పెంచి గర్జన స్వరంతో తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. ముఖ్యంగా అనేక రకాల అంశాలపైన ఆయన సాధికారక ఒక ధిక్కార స్వరం, అంటే ప్రతిపక్షాలని ధిక్కరించి తన అనుభవాలని, తను ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరువు పెట్టడంతో ప్రజల్లో, నిజంగా అర్థం చేసుకున్నటువంటి ప్రజల్లో ప్రతిపక్షం పట్ల పూర్తి ఏవగింపు కలిగినట్టుగా కనిపించింది. చాలామంది ఇవాళ అదే మాట చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం చేస్తున్నటువంటి ప్రచారం ఇది, నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. దాదాపు ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాను. ఇంటింటికి అవ్వాతాతలు రోడ్డు మీద నిలబడి వాళ్ళకి వచ్చే కొద్ది పెన్షన్ సొమ్ము కోసం రోజుల తరబడి కాపు కాసి రోడ్లపై తిరిగి ఇబ్బంది పడకుండా ఇంటింటికి చేరేలా చేస్తున్నాను. ఏ పథకాలు కావాలన్నా మీ ఇంటికి నేరుగా వచ్చేట్టు చేస్తున్నాను. అదే కాకుండా 2.5 లక్షల కోట్ల రూపాయలని మరి
మహిళల అకౌంట్లలో సాధికారికంగా వేశాను. అమ్మఒడి ఇస్తున్నాను, అట్లాగే చేయూత ఇస్తున్నాను, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, ఆర్బీకే సెంటర్స్. ఇట్లా రకరకాలవన్నీ కూడా ఆయన సోదాహరణగా వివరించారు. వీటన్నిటినీ చెప్తూనే మరొక మాట చెప్పారు. ఇవన్నీ నేనేదో పోసుకోలు కబుర్లాగా చెప్పడం కాదు, మీ గుండె మీద మీరు చేసుకొని ఆలోచించండి. మీకు వచ్చాయా రాలేదా, మీ ఇంటికి చేరాయా చేరలేదా. కానీ ఈ పెత్తందారులు అంటే ఆయన దృష్టిలో ఒక రామోజీరావు, ఒక రాధాకృష్ణ, చంద్రబాబు, జనసేన, మరికొంతమంది టీవీ5 నాయుడు లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ పెత్తందారులు పేద బడుగు బలహీన వర్గాలపైన ఎంతసేపటికి కక్ష పెంచుకొని వారిని మరీ అణిచేయాలని చూస్తున్నారన్న భావనని వెలిగెక్కారు. సో పెత్తందారులకి పేదలకి మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు తను పేదల పక్షాన నిలబడి పెత్తందారులపైన పోరాటం చేస్తానని ఒక హామీ ఇచ్చారు. ఇలాంటివన్నీ అనేక రకాల అంశాలు చూసినప్పుడు ప్రధానంగా ఎన్నికల సమరానికి ఆయన శంఖం పూరించినట్టుగా దాదాపుగా ఇవాళ సభతో అర్థమైపోయింది. అంతేకాకుండా ఊహాతీతమైనటువంటి ఒక అంశం, అంబేద్కర్ని అందరూ కొలుస్తున్నారు, ఎక్కడో నడిరోడ్డు కూడల్లో ఏదో విగ్రహం పెట్టి అభిమానించటం వేరు. కానీ అసలు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇంత ఎత్తైనటువంటి విగ్రహం లేని పరిస్థితి ఇవాళ కనపడింది. ఆ తర్వాత జరిగిన లేజర్ షోలో కూడా ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు, ఆసక్తిగా తిలకించారు. మొత్తం మీద కార్యక్రమం యావత్తు కూడా ఊహాతీతమైనటువంటి విజయం సాధించిందన్న వార్తలు వినపడ్డాయి. ఏది ఏమైనా రానున్న ఎన్నికల సందర్భంగా మరొక వారం 10 రోజుల్లో జనంలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. దాదాపు 25-26 తారీఖుల నుంచి ఆయన జనంలోకి వెళ్ళి రాష్ట్రమంతా పర్యటించి విస్తృతంగా ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ దశలో జరిగినటువంటి ఇవాల్టి సభ అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడంతో చూడాలి. ఇక ముందు కూడా ప్రజాస్పందన ఈ రకంగా ఉంటే మాత్రం 175 కాకపోయినా కనీసం 3-4 పోయినా 170 దాకా వచ్చేటువంటి పరిస్థితే కనబడుతోంది. చూడాలి ఏం జరగబోతుందో.